నమస్తే అందరికీ. ప్రాణాయామం సుఖజీవనయామం, ఇలా సుఖజీవన సోపానాలు 5వ పార్ట్ డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు కపాలపాతి గురించి 2వ ప్రాణాయామం, దీర్ఘ ప్రాణాయామంలో 2వ రకం. కపాలంలో ఉన్న దోషాలను, నుదుటి భాగంలో ఉన్న దోషాలను పూర్తిగా శుద్ధి చేసేదే కపాలభాతి. కపాలంలో ఉన్న దోషాలను, నుదుటి భాగంలో ఉన్న దోషాలను పూర్తిగా శుద్ధి చేసేదే కపాలభాతి. అబ్డామినల్ భస్త్రిక చేసే విధానానికి, ఈ కపాలభాతి చేయవలసిన విధానానికి కొన్ని మార్పులు ఉన్నాయి. ముందు వాటిని చూద్దాం. గమనించవలసిన మార్పులు. అబ్డామినల్ భస్త్రికలో పొట్టను లోపలికి లాగుతూ గాలిని పీల్చాం. ఇక్కడ పొట్టకు సంబంధం లేదు. పొట్ట గురించి ఆలోచన పూర్తిగా వదిలేయాలి. 2, తలను నిటారుగా ఉంచి కదలకుండా మొదటి ప్రాణాయామం చేశాం. ఏదది? అబ్డామినల్ భస్త్రిక. కానీ ఈ కపాలభాతిలో తల పైకి కిందికి కదులుతుంది. ప్రాణాయామంలో తల కదలికలను ఎవరూ చెప్పరు. కొంతమంది ఇది తప్పేమో అనిపిస్తుంది. తలపైకి లేపినప్పుడు ఛాతి బాగా మూసుకుంటుంది. దీనితో ఊపిరితిత్తులను నడిపే కండరాలు, ఇంటర్కోస్టల్ మజిల్స్, పక్కటెముకలు, మెడ కండరాలు, గొంతు కండరాలు, మొత్తం శ్వాసక్రియకు సంబంధించినవన్నీ యాక్షన్లోకి వస్తాయి. తల నిటారుగా ఉంచి కపాలపాతి చేస్తే ఇంత మంచి మార్పు రావడం లేదు. గాలి కూడా ఇంత ఎక్కువ వెళ్ళడం లేదు. దాని కొరకే ఈ మార్పులన్నీ. మరి అబ్డామినల్ భస్త్రికలో కూడా మెడ కదిపితే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది కదా అని మీకు సందేహం కలగవచ్చు. తలను పైకి కదిపినప్పుడు పొట్ట ముందుకు వస్తుంది తప్ప లోపలికి లాగడం కుదరదు. పొట్టను లాగకపోతే ఆ ప్రాణాయామంలో లాభం లేదు అబ్డామినల్ భస్త్రికలో. అందుచేత అబ్డామినల్ భస్త్రికలో తలని నిటారుగా ఉంచవలసి వచ్చింది. నంబర్ 3, గాలిని పీల్చడం పూర్తి అయ్యాక 2-3 సెకండ్లు ఆపడం, అలాగే గాలిని వదలడం పూర్తి అయ్యాక 2-3 సెకండ్లు ఆపడం ఆ అబ్డామినల్ భస్త్రికలో చేస్తాం. ఇక్కడ ఆపడం అనేది ఉండదు. ఇక్కడ అంటే ఎక్కడ? కపాలభాతిలో. ఇందులో కొంతసేపటి తర్వాత అలుపు వస్తుంది. కపాలభాతి. మూతి ముక్కులను మొదటి ప్రాణాయామంలో ప్రతిసారి సడలించేవాళ్ళం. ఇక్కడ కపాలభాతిలో ఒక్కసారి మూతి ముక్కులను బిగపడితే పూర్తిగా ఆపే వరకు ఆ పట్టు అలాగే ఉండాలి. చేయు విధానం. వజ్రాసనంలో నిటారుగా కూర్చొని నాలిక అంగుడికి ఆనించి నోటిని కలిపి మూతి ముక్కు బిగించి కళ్ళు మూసుకొని 2 ముక్కులలో ఉన్న గాలిని తల దింపుతూ బయటకు వదిలి వేస్తారు. గెడ్డం ఛాతిగా ఆనేటట్లు ముందుకు వంచుతారు. ఫోటోలో చెప్పినట్టుగా ఇలా. 2 ముక్కుల ద్వారా గాలిని గట్టిగా పీలుస్తూ తలను పైకి కదుపుతూ ఇలా. తలను వెనక్కి వంచడం పూర్తి అయ్యేసరికి గాలిని ఊపిరితిత్తుల నిండా పీల్చుకోవడం పూర్తి అవ్వాలి. తలను ఇంతవరకు పైకి లేవడం సరిపోతుంది. ఇంత తల పైకి వెళ్తే పీల్చడం పూర్తి అవుతుంది. 2 ముక్కుల ద్వారా గాలిని గట్టిగా వదులుతూ తలను క్రిందకు అదే స్పీడ్లో దింపుతూ వెళ్తారు. తలను కిందకు వంచడం పూర్తి అయ్యేసరికి ఊపిరితిత్తుల్లోని గాలిని పూర్తిగా వదలగలగాలి. తల పైకి వెళ్తూ గాలిని పీల్చడం, తలను కిందిపోతూ గాలిని వదలడం అనేది చేస్తే ఒకసారి అయినట్లు. గాలిని వదిలిన వెంటనే మరలా ఇందాకట్లాగా గాలిని పీల్చడం, మరలా వదలడం చేయాలి. ఆగడం అనేది ఉండదు. వివరణ. ప్రతిసారి గాలిని పీల్చినప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా నిండే వరకు పీల్చగలగాలి. అలాగే వదిలేటప్పుడు పూర్తిగా గాలిని ఊపిరితిత్తుల్లో ఉన్నదంతా వదలగలగాలి. అలా నిండుగా వదలలేకపోయినా ఫలితం తక్కువ. 2, కపాలభాతిని చాలామంది చాలా స్పీడ్గా చేస్తారు. అలా చేయడం వలన చూసేవారు మనం బాగా స్పీడ్గా చేస్తున్నామని గొప్పగా అనుకోవడానికి పనికొస్తుంది తప్ప లాభం ఉండదు. పిండిని రోట్లో చాలా నెమ్మదిగా రుబ్బినా నలగదు. అలాగే బాగా స్పీడ్గా పొత్రాన్ని తిప్పినా పిండి నలగదు. అలాగే ఇక్కడ అతి నెమ్మది, అతి వేగం 2 పనికిరావు. నిండుగా పీల్చడం, నిండుగా వదలడం అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి ఆటంకం రాని స్పీడ్ చేయవచ్చు.
అందరికీ అనుకూలమైన స్పీడ్ ఏదంటే తల పైకి కిందకి కదలికలు. తల కింద నుండి పైకి వెళ్ళడానికి 3-4 సెకండ్లు సమయం పట్టాలి. అలాగే కిందకి రావడానికి కూడా 3-4 సెకండ్లు సమయం తీసుకుంటే మంచిది. ఈ ప్రాణాయామం ప్రారంభించినప్పుడు మొదట రైలు బండి సాగినట్లు మెల్లగా ప్రారంభమై పైన చెప్పినట్లు స్పీడ్ మధ్యలో పెంచడం చేసి అలుపు వచ్చినప్పుడు మరలా బండి మెల్లగా ఆగినట్లుగా 3-4 సార్లు మెల్లగా చేస్తూ క్రమేపీ ఆపుతారు. సడన్గా స్పీడ్ చేసి సడన్గా ఆపితే కళ్ళు తిరుగుతాయి. చాలామంది ఈ కపాలభాతిని చేసేటప్పుడు 2 ముక్కులతో చకాచకా పీల్చి 2 ముక్కులతో చకాచకా వదులుతూ ఉంటారు. అలా చేస్తే గాలి ఊపిరితిత్తులపై భాగం వరకు వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది. మిగతా 2 భాగాలకు గాలి సరిగా చేరదు. అట్లా చేస్తే దీర్ఘ ప్రాణాయామం కాదు. తెలియక చేసే తప్పులు ఏంటంటే, 1 కళ్ళు మధ్య మధ్యలో తెరవడం కానీ లేదా కళ్ళు తెరిచే ఈ ప్రాణాయామం చేయడం కానీ చేయరాదు. అలా చేస్తే ఆపిన తర్వాత కళ్ళు తిరగడం జరుగుతుంది. 2 గాలిని పీల్చడం, తలను పైకి కదపడం అనేది ఒకసారి ప్రారంభం అవ్వాలి. గాలిని పీల్చడం పూర్తి అవ్వడం, తలను ఆపడం అనేది కూడా ఒకేసారి జరగాలి. ఈ విషయంలో కొత్తలో అలవాటు లేక చాలా తప్పులు చేస్తారు. ఇంకా తప్పులు చేస్తూ ఉంటే ఇంకా మెల్లగా చేయాలి తప్ప పైన చెప్పిన స్పీడ్ అసలు చేయరాదు. తలను పైకి కిందకు కదిపితే ఛాతీ బాగా సాగి మూసుకుంటుంది అన్నామని కొంతమంది ఈ కదలికలను మరీ ఎక్కువ చేస్తారు. దానివల్ల లాభం ఉండదు. బాగా నడుము అంతా వెనక్కి వంచి మెడను బాగా వెనక్కి సాగరిస్తారు. దీనివల్ల నొప్పులు రావడమే తప్ప లాభమేమి ఉండదు. మరి కొంతమంది ముందుకు వంచేటప్పుడు నడుమును కూడా తలతో పాటు వంచేస్తారు. నడుమును వంచకూడదు. అది ఎలాగంటే ఈ 2 ఇట్లా చేయకూడదు. 2 ఇట్లా ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. ఈ విధంగా మరి వెనక్కి వంచరాదు, ఇలా నడుముతో పాటు ముందుకు వంగరాదు. లాభాలు ఏంటి చేస్తే? మొదట ప్రాణాయామంలో ఊపిరితిత్తుల్లో కదిలిన చెడు ఈ ప్రాణాయామంలో ఆ భాగాల నుండి కదిలి బయట పడుతుంది. గాలిని పీల్చడం వదలడం ఆపకుండా చేస్తాం కాబట్టి ఊపిరితిత్తుల్లో ఉష్ణం ఎక్కువగా పుట్టి రొంపలు ఎక్కువైన జిగురు గాలిలో బట్టలు ఆరినట్లుగా ఆవిరైపోతాయి. మెదడుకు ఈ ప్రాణాయామం చేసినంతసేపు అలా అంచెలంచెలుగా శక్తి అందుతూ ఉంటుంది. ఎక్కువ ప్రాణశక్తి మెదడుకి చేరుతుంది. కపాలంలో చేరిన వ్యర్థ పదార్థాలను, కఫాలను ఈ ప్రాణాయామం హరించివేస్తుంది. మెడ కదలికలు పైకి కిందికి బాగా జరిగేసరికి థైరాయిడ్ గ్రంథికి మంచి కదలికలు వచ్చి ఆ లోపాలు నివారింపబడతాయి. మెడను పైకి క్రిందకు కదపడం వలన ఈ ప్రాణాయామంలో ఛాతి కండరాలకు సంకోచ వ్యాకోచాలు చాలా బాగా జరిగి శ్వాసక్రియకు మేలు చేస్తాయి. ముఖ్యంగా నుదుటి భాగాలు, ముక్కు ప్రక్క భాగాలు, దవడ భాగాలలో సైనస్ సందులలో ఉన్న రొంపలు, ఇన్ఫెక్షన్ లాంటి వాటిని పూర్తిగా బయటకు పడిపోయేటట్టు చేస్తుంది. ఈ కపాలభాతిలో అలాంటి వ్యర్థ పదార్థాలు ముక్కులో నుండి శుద్ధలుగా పడుతూ ఉంటాయి. అబ్డామినల్ బస్తికలు ఊపిరితిత్తుల అడుగు భాగాల్లో కదిలిన చెడు సీలియా అనేటి సన్నటి వెంట్రుకల ద్వారా మెల్లగా పైకి కదలి కపాలభాతి చేసే కొద్దీ స్పీడ్గా అవి బయటకు వచ్చేస్తాయి. ఊపిరితిత్తులకు వచ్చే బ్రాంకైటిస్, టీబీల వంటి దీర్ఘ రోగాలను తగ్గించుకోవడానికి ఎంతగానో సహకరిస్తుంది. రోగ నిరోధక శక్తి ఊపిరితిత్తుల్లో బాగా కపాలభాతి పెంచుతుంది. కపాలభాతిలో శరీరంలో విపరీతమైన వేడి పుట్టి శరీరంలో అగ్నిగుండం ఉన్నట్లుగా వెచ్చగా ఉంటుంది. ఈ పుట్టిన వేడి వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బాగా దహనం చెంది శరీరం శుద్ధి అవుతుంది. గమనిక: కొత్తలో నేర్చుకునేటప్పుడు కపాలభాతిని 7 నుంచి 8 సార్లు చేసి ఆపివేయాలి. ఇలా మొదటి 5-6 రోజులు చేసి నొప్పులు పూర్తిగా లేకుంటే అక్కడ నుండి ప్రారంభించిన దగ్గర నుండి అలుపు వచ్చే వరకు అలా తలను పైకి కిందకు కదుపుతూ గాలిని పీల్చుతూ వదులుతూ ఉంటారు. అలా సుమారు 40 నుంచి 50 సార్లుగా చేయవచ్చు. 2. ఎక్కువ చేసిన వారు ఆపే ముందు ఎక్కువసార్లు మెల్లగా స్పీడును తగ్గించుకుంటూ వచ్చి క్రమేపీ ఆపి కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవాలంటే ఆపిన 1 నిమిషం తర్వాత కానీ తెరవరాదు. రొంపలు ఏమైనా మధ్యలో ముక్కు నుండి బయటకు వస్తే ప్రాణాయామాన్ని ఆపరాదు. అలానే చేస్తూ కపాలభాతి పూర్తయ్యాక అప్పుడు ముక్కులను శుభ్రం చేసుకుంటాము. కపాలభాతిని చేయడం పూర్తి అయ్యాక పూర్తిగా అలుపు తగ్గే వరకు అలా కళ్ళు మూసుకొని విశ్రాంతిగా ఉంటూ చేతులను పటములో పెట్టినట్టు పెట్టుకొని మనసును శ్వాసలపై లగ్నం చేయాలి. ఇలా 2వ ప్రాణాయామం పూర్తి అయ్యేసరికి
శ్వాసల సంఖ్య బాగా తగ్గి ఉంటుంది. దాంతో మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఆలోచన రాదు. ఆలోచనారహితమైన స్థితి మీకు అనుభవంలోకి ఇప్పుడు వస్తుంది. ఒక ప్రాణాయామానికి ఇంకొక ప్రాణాయామానికి మధ్య సమయంలో కళ్ళు మూసుకొని ఇలా ఫోటోలో చూపినట్లు 4-5 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. ఇదే ధ్యానం అవుతుంది. This is about Kapalabhati said by Dr. Manthina Satyanarayana Rasu garu in Sukhas Jeevana Sopanalu Part 5. రెండవ దీర్ఘ ప్రాణాయామం. ఆల్ ది బెస్ట్.